వెల్కమ్ బ్యాక్. ఒక కిలాడి లేడీ అరాచకాలకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. వరంగల్లో చోటు చేసుకుంది ఈ ఘటన. పాఠశాలకు వెళ్లే బాలికలను కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయించిన దారుణాలు బయటపడ్డాయి. ఒక బాలిక మిస్సింగ్ కేసుతో ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒక గ్రామానికి చెందిన నవ్య అనే కిలాడి లేడీ వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో ఉంటుంది. డ్రగ్స్ కు బానిసైన ఈమె తనతో పాటు డ్రగ్స్ కు అలవాటు పడిన మరో అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడింది. పాఠశాల బాలికలే లక్ష్యంగా ఈ కిలాడి లేడీ వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కి నిర్వహిస్తోంది. పాఠశాలకు వెళ్లి వచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతోంది. చనువు పెంచుకుని కలివిడిగా ఉన్నట్లు నటించి బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి అప్పటికే తన గ్యాంగ్ కు టచ్ లో ఉన్న మానవ మృగాలకు వారిని అప్పగిస్తోంది. ఈ కిలాడి లేడీకి డబ్బు ఇచ్చే మానవ మృగాలు బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేసేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడి లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడి నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెళ్ళిపోతోంది. దాదాపు ఏడాదిన్నరగా ఈ ముఠా ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లుగా సమాచారం. అయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం ఒక బాలిక కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరా తీయగా తనను ఒక మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్ష నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్లుగా తేలినట్లుగా సమాచారం. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు కిలాడి లేడీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు తెలిసాయి. సదరు కిలాడి లేడీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. మనం చూస్తున్నాం ఇప్పటికే డ్రగ్స్ కి సంబంధించి ఉక్కుపాదం మోపుతున్నాయి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. అయినప్పటికీ చాప కింద నీరులో ఇది విజృంభిస్తూనే ఉంది. స్కూల్ గర్ల్స్ ని టార్గెట్ గా చేసుకుని, అది కూడా కొంతమందిని ఎంపిక చేసుకుని వారిని మచ్చిక చేసుకుని కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారాలకి పాల్పడే విధంగా చేయడం, ఒక గ్యాంగ్, ఒక ముఠాగా ఏర్పడడం, ఇదంతా చూస్తుంటే పిల్లల్ని కనీసం స్కూల్కి పంపించాలనే భయపడే విధంగా సమాజంలో రోజు రోజుకి జరుగుతున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. ఏంటి ఇప్పటికీ నవ్య అనే లేడీని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఆశా, వరంగల్ జిల్లాలో కిలాడి లేడీ అరాచకాలు బయటపడడంతో ఒక్కసారిగా వరంగల్ నగరం ఉలిక్కి పడుతుంది. విస్తుపోయే విషయాలు బయటికి రావడంతో అయితే అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైన పరిస్థితి కనిపిస్తుంది. పాఠశాల విద్యార్థులు అభంశుభం తెలియని 13 నుంచి 15 సంవత్సరాల బాలికలను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ఇచ్చి, అందులో ముఖ్యంగా ఉన్నత కుటుంబాలకు సంబంధించిన అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ డబ్బులు లాగుతూ అమ్మాయిలకు మత్తు పదార్థాలు అలవాటు చేయడమే కాకుండా వాళ్ళని వ్యభిచార ఊబిలోకి లాగి మిగతా యువకులతో కలిసి వారిపై అత్యాచారం చేపించే ఒక దుర్బుద్ధితోటి ఈ కిలాడి లేడీ అరాచకాలు సృష్టిస్తున్న ఘటన ఒక్కసారిగా బయటపడడంతో అయితే అందరూ షాక్ గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా 2 రోజుల క్రితం ఒక అమ్మాయి మిస్సింగ్ కేసుకు సంబంధించి తల్లిదండ్రులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా అమ్మాయి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలించే సమయంలో ఎనుమాములకు సంబంధించిన ఒక ప్రాంతంలో ఈ అమ్మాయితో పాటు మిగతా 4 అబ్బాయిలు కనిపించడంతో ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకొని విచారించగా అమ్మాయి ఘోరమైన విషయాలను వెలుగు చూసినటువంటి, ఆమె అనుభవించినటువంటి విస్తుపోయే విషయాలను పోలీసులకు తెలపడంతో ఒకసారిగా షాక్ గురైనటువంటి పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ ముఠా నిందితులతో పాటు ఆ కిలాడి లేడీని కూడా పట్టుకున్నారు. ప్రస్తుతం కిలాడి లేడీతో పాటు మరో 4 కిలాడి లేడీ నవ్య 20 సంవత్సరాల అమ్మాయి కూడా పూర్తిగా ఆ డ్రగ్స్ కు బానిస అయిపోయిన అమ్మాయి ఆ నిత్యము జలసాలకు అలవాటు పడి ఆమె మరో 4తో పాటు 4 అప్నా పాషా, వదూద్ పాషా, అదేవిధంగా సులేమాన్ ఖాన్, అల్తాఫ్ ఖాన్ అనే ఒక 4 అబ్బాయిలతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి
అమ్మాయిలను టార్గెట్ చేసి అమ్మాయిలకు ఆ డ్రగ్స్, అందులో ముఖ్యంగా గంజాయితో పాటు మిగతా ఆ డ్రగ్స్ ను అలవాటు చేయడము, సిగరెట్లలో ఆ గంజాయిని పెట్టి పీల్చే అలవాట్లు చేపించి వాళ్ళని కార్లలో విలాసంగా అట్లా లాంగ్ డ్రైవింగ్ పేరుతో తీసుకెళ్లి తిప్పుతూ ఇటు అబ్బాయిలతోటి ఆ అత్యాచారం చేపిస్తూ ఇట్లా జలసాలు చేస్తుంది. ఇది ఒక మానవ మృగంగా మారి వరంగల్ నగరాన్ని అతలకుతలం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి ముఠాలు మరొక ముఠా ఏర్పడకుండా వెంటనే దాదాపుగా 1.5 years నుంచి ఇదే తతంగం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏంటి, ఎంతమంది బాలికలు ఇప్పటి వరకు ఈ బారిన పడినట్టుగా తెలుస్తోంది? మిగిలిన పేరెంట్స్ ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ లేడీ? వరంగల్కి సంబంధించిన పర్సన్స్ ఏనా? ఎస్ ఆశ, హన్మకొండ జిల్లా దామెర మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఆ అమ్మాయి నవ్యగా గుర్తించారు. ఈమె తన యొక్క జల్సాల కోసం ఇంటిని వదిలేసి చాలా రోజులవుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఆమె ఇంట్లో నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి వరంగల్ నగరంలోని ఒక స్లమ్ ఏరియాలో తలదాచుకుంటూ ఇలాంటి అబ్బాయిలతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ 4 అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో నిందితులుగా గుర్తించి ఆ ఫోక్సో మరియు మర్డర్ కేసు పెట్టినటువంటి అప్నా పాషా, వదూద్ పాషా, సులేమాన్ ఖాన్, అల్తాఫ్ ఖాన్ లు ఈ 4తో కలిసి ఒక వ్యభిచార ముఠాగా, ఒక డ్రగ్స్ మాఫియాగా ఏర్పడి హై ఇంటెలెక్చువల్స్ ఉన్నటువంటి ఏరియాలను టార్గెట్ చేసి వాళ్ళు చదువుతున్నటువంటి పాఠశాలలే టార్గెట్ గా అక్కడ అడ్డాలు వేసి వారికి మాయమాటలు చెప్పి వారికి డ్రగ్స్ అలవాటు చేసి లాంగ్ డ్రైవ్ పేరుతో ఆ టూర్ల పేరుతో వారిని బయటికి తీసుకెళ్లడము, ఇలా 4-5 రోజులకు పైగా వెళ్లడంతో ఆ అమ్మాయిల తల్లిదండ్రులు కిడ్నాప్ గురైందంటూ కూడా ఇటు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ తో పాటు మట్టవాడ, ఎనమాముల ప్రాంతాల్లో ఇప్పటికే బాలికల కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. అయితే ఆ కిడ్నాప్ కేసులకు సంబంధించి లోతుగా అయితే అధ్యయనం చేస్తున్నారు. అందులో వీరి పాత్ర ఎంత ఉంది, ఎంతమందిని కిడ్నాప్ చేశారు, ఎంతమందిని అత్యాచారం చేశారు అనేది అయితే కొంత లోతుగా డీప్ గా స్టడీ చేస్తున్నారు ఆశ. ఎందుకంటే ఇది కొంత సెన్సిటివ్ అంశం కాబట్టి పోలీసులు కూడా కొంత గోప్యత. మరొక అంశం కూడా ప్రశాంత్, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా కట్టడి చేస్తున్నాయి, యాక్షన్స్ పరంగా ముందుకెళ్తున్నాయి. మరి వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరు, ఏంటి? ఈ 4 యువకులతో పాటు ఇదంతా దందా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక గ్యాంగ్ ఏర్పడి ఆ 4 ఎక్కడి నుంచి వచ్చారు? ఈ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎస్, ఈ 4 కూడా ఇక్కడ వరంగల్లోని శంభునిపేట ప్రాంతానికి సంబంధించిన యువకులుగా గుర్తించారు ఆశ. వారందరికీ కూడా అక్కడ కొంత స్లమ్ ఏరియాలో ఉంటారు. వీరందరినీ కూడా వారి కుటుంబ సభ్యులను కూడా ట్రేస్ చేశారు పోలీసులు. ఇప్పటికే వారు 4 అబ్బాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఈ అమ్మాయి నవ్యను కూడా తీసుకుని వారి దగ్గర ఇప్పటి వరకు ఉన్నటువంటి కీలక సమాచారం ఫోన్లలో కావచ్చు, మిగతా యూట్యూబ్స్ లలో కావచ్చు, ఆ అమ్మాయి వాడేటువంటి ఇన్స్టాగ్రామ్ వరంగల్ క్యూటీ అనే పేరుతోటి ఇన్స్టాగ్రామ్ లో అత్యధికంగా ఫాలోవర్స్, ఎంటైర్ వరంగల్ లోనే ఈ అమ్మాయికి అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్నారు. అమ్మాయి చేసే రీల్స్ కావచ్చు, అందరినీ అట్రాక్ట్ చేసే విధానాన్ని ఎలా ట్రాప్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేది కూడా కొంత సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ తోటి కూడా దీని మీద లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఆశ. మొత్తానికైతే ఈ 5 ఈ నవ్యతో పాటు మరో 4 నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.